నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా ఈరోజు అల్లు అర్జున్ 22nd మూవీ ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఆ లుక్లో అల్లు అర్జున్ హెయిర్ లేకుండా బాల్డ్ హెయిర్తో కొంచెం డిఫరెంట్గా కనిపించారు. ఈ లుక్ అంటే ఒక పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ని ఇలా చూసి షాక్ అయ్యామని అనుకోవచ్చు. ఈ విషయం పైన, ఈ లుక్ ఎలా ఉంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. అల్లు అర్జున్ లుక్ చాలా డిఫరెంట్ అనిపించింది. పుష్ప 2లో పుష్పలో ఒక తీరుగా చూసాం అల్లు అర్జున్ని. ఇటు చూసేసరికి బాల్డ్ హెయిర్ లేకుండా ఒక డిఫరెంట్ లుక్ అనిపించింది. అండ్ ఆ లుక్ కొంచెం ఫేమ్ అవుతుంది. ఎంత ఫేమ్ అవుతుందో అంతే ట్రోల్ అవుతుంది. దీనిపైన ఏమంటారు? యాక్చువల్గా చాలామంది హీరోలు ఎంతసేపు కావాలన్నా అద్దం చూసే సెట్లోకి వచ్చే హీరోలే ఉంటాడు. ప్రామిస్. అద్దం చూసి సెట్లోకి వచ్చే వాళ్ళంటే నా అర్థం వేరు. అంటే అందం మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. నీ గెటప్ ఏమి ఇచ్చినా సరే డైరెక్టర్ గాడి కష్టం అంతే, వాడు ఎందుకు రాసుకున్నాడో, నేను మాత్రం అందంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అదేంటిది, కథ మొత్తం నా చుట్టే తిరగాలి. ఏదన్నా సాధించాలంటే నేనే సాధించాలి, అది కూడా అందంగా సాధించాలి. ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా టాస్క్ ఉందనుకో, నా ద్వారానే అది కంప్లీట్ అవ్వాలి. వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆటగాడు అనుకో, ఇతన్నే గెలిపించాలి. మిగతా క్యారెక్టర్స్తో కూడా ఒక డిమాండ్ ఉంటుంది హీరోకి. వాళ్ళందరూ వీడినే పొగిడి చావాలి. ఎందుకు పొగడాలో ఏంటో తెలియదు. ఇట్లాంటి సినిమాలు చూసి చూసి ఉన్న ప్రేక్షకులకి 22 ఫిలిమ్స్ కొత్తగా అందించాడు అల్లు అర్జున్. సీరియస్గా చెప్పాలి అంటే పుష్పలో ఇక్కడ గుట్కా ఏ హీరో చేస్తాడో మళ్ళీ ఇది పైకి అవిటితనం చిన్నగా. అదెందుకు వచ్చిందంటే యాంగ్జైటీ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల, మెడలో ఆ గొలుసు తీసుకున్నందుకు, ఎవడికి పుట్టావో నువ్వు అట్లాంటి మాటలు అన్నందుకు, ఆ టైప్ ఆఫ్ దాంట్లో వచ్చినటువంటి చిన్న డిఫెక్ట్. అయినా సరే దాన్ని అందంగా పోషించి అది చూస్తుంటే డిఫెక్ట్లా లేదు. ఇప్పుడు ఎవరైనా అది కూడా ఒక స్టైల్గా చేయడం ఇంకా గ్రేట్ చెప్పాలంటే. పెరాలసిస్ వచ్చిన వాళ్ళని ఇట్లా పడి ఉండేటోళ్ళని చూసాం, కానీ దాన్ని కూడా అందంగా చూపించవచ్చు అనేది అల్లు అర్జునే చెప్పాడు. అవును. అండ్ నెక్స్ట్ ఎంతమంది హీరోలు వచ్చినా, ఎన్ని డైలాగులు వాళ్ళకి ఇచ్చినా సరే, జనాలు జనరల్గా మాట్లాడే డైలాగ్స్ వాళ్ళల్లో కలిసిపోయేది అల్లు అర్జున్ ఒక్కడే. సింపుల్ చెప్పాలంటే దేవుడా, తగ్గేదేలే, ఇలాంటి డైలాగ్స్, వాట్ ఎవర్. నెక్స్ట్ అల్లు అర్జున్ ఉన్నన్ని ఐటమ్ సాంగ్ హిట్స్ ఇప్పటివరకు ఏ హీరోకి లేవు. ప్రతి హీరో ఐటమ్ సాంగ్లు చేస్తారు, కానీ అల్లు అర్జున్ కున్న ఐటమ్ సాంగ్ హిట్ లిస్టే ఎక్కువ చెప్పాలి అంటే. ఎన్ని చూసుకున్నా, నువ్వు రీసెంట్ కిసిక్కి చూసుకున్నా, అంతకుముందు ఓ అంటావా చూసుకున్నా, అప్పట్లో ఆంటీ అమలాపురం చూసుకున్నా, అల్లు అర్జున్దే. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అనుకుంటే ప్రతి సినిమాలో డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నువ్వు ఏ ఛానల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నా తీసుకో, ప్రతి ఎపిసోడ్లో బ్లైండ్గా చెప్పేసి ప్రతి ఎపిసోడ్లో ఒకటన్నా అల్లు అర్జున్ సాంగ్ ఉంటుంది. అదంతే అది. మరి అట్లా ఆ విధంగా తన కెరీర్ని డిజైన్ చేసుకుంటూ వచ్చిన హీరో అనమాట. హీఈస్ బ్లెస్డ్ ఆర్టిస్ట్ చెప్పాలి అంటే. అండ్ అలా నీకేంటి ఆ ఉగ్రగంగమ్మ రూపం మళ్ళీ. నువ్వు హీరో చీర కడితే కాంచన టైప్ ఉంటుంది, లేదా ఇంకేమేమో చేస్తారు, లేదా కొంచెం ఫన్నీ వేలో వెంకటేష్ కట్టిన, లేదా అల్లరి నరేష్ కట్టిన, లేదా రాజేంద్ర ప్రసాద్ కట్టిన, చిరంజీవి గారు కట్టిన ఫన్నీ యాంగిల్లో చూపిస్తారు. లేదా కాంచన లాగా ఆ ట్రాన్స్జెండర్ క్వాలిటీస్తో, హారర్ ఎలిమెంట్తో చూపిస్తారు. బట్ దైవత్వం ఉట్టిపడేలా చూపించడం అంటే సచ్ బ్యూటిఫుల్నెస్, అది దక్కింది కూడా అల్లు అర్జున్కి. ఇప్పుడు ఏ హీరోకి దక్కలేదు, ఇక మీదట కూడా దక్కుద్దని నేను అనుకోను. జాతర కూడా జరిగినట్టుంది కన్నా ఈ సాంగ్ వల్ల సంథింగ్. సో ఇట్లా చూసుకుంటూ పోతే అల్లు అర్జున్ కెరీర్లో అంటే ప్రతి సినిమాలో ప్రతి ఎలిమెంట్ చెప్పుకోదగ్గదే. ఇంకా చెప్పాలి అంటే దువ్వాడ జగన్నాథంది ఒక స్లాంగ్, ఇంకో సినిమా ఇంకో స్లాంగ్. అండ్ ఇంకొకటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, వంశీ వక్కంతం ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పటికి కూడా అప్పటికే అల్లు అర్జున్ హీఈస్ అ వెరీ బిగ్గెస్ట్ స్టార్, కానీ దాంట్లో హీ ప్లేడ్ ఎ సపోర్టింగ్ రోల్. ఆ అబ్బాయిని ఎక్కువ ఫోకస్ చేశారు. అవును, యాక్చువల్గా అయినప్పటికీ కూడా చాలా డేర్గా చేశాడు. నెక్స్ట్ ఎవడు
అనుకుంటా. యా రామ్ చరణ్ది హాఫ్ ఒక హీరో మేక్ ఓవర్ తర్వాత ఇంకో హీరో అలాంటి క్యారెక్టర్ని కూడా చాలా బాగా చేయగలిగాడు. అంటే అప్పట్లోనే కూడా హీఈస్ ఎ వెరీ బిగ్గెస్ట్ స్టార్. ఇంకా చెప్పాలి అంటే మేనరిజమ్స్లో కానీ ఇంకా ఏదైనా కానీ ఆ సిత్తరాల సిరపడు సాంగ్ ఎంత స్టైలిష్గా ఉంటుంది, స్లోగా వచ్చేసి. ఈవెన్ ఆర్యా తీసుకున్నా. అండ్ హీరోకి అవిటితనం ఇస్తే నువ్వు నత్తిచ్చినా చెవుడిచ్చినా ఇంకేమన్నా ఇచ్చినా ఇలాంటివి ఇచ్చినా కూడా ఎక్కువ కాలం హీరోలు ఏంటంటే వాళ్ళ అందాన్ని ఎంత బాగా పెంపొందించుకోవాలా, ఎంత బాగా ప్రదర్శించాలా అని చూపిస్తారు. కానీ ఎలాంటి క్యారెక్టర్ అయినా, మొహం ఎంత జిడ్డుగా ఉన్నా, ఏం చేసినా, జుట్టు ఎంత నెమిరిపోయినా క్యారెక్టర్లో మాత్రమే ఉంటాడు చూడు అల్లు అర్జున్. నెక్స్ట్ ఇప్పుడు ఆ పుష్పలో చెప్పు ఊడిపోయే సాంగ్ ఉంటుంది చూసావా, శ్రీవల్లి కోసం అటు ఇటు తిరిగితే, అలాంటి స్టెప్ ఇంకో హీరో అయితే ఎవడు ఒప్పుకోడు. అందుకే కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా మన అమితాబ్ బచ్చన్ గారు చెప్పుడున్నా కూడా అంతమంది చూసారేంట అని వింత. నెక్స్ట్ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తే అదేంటిది అసలు ఆ రాష్ట్రంలో సీఎం వచ్చినా కూడా రానంత జనాలు. అండ్ ఆర్గనైజ్డ్ క్రౌడ్. బేసిక్గా అట్లాంటి క్రౌడ్ వస్తే ఏంటంటే తొక్కిసలాట్లు అవుతాయి ఎక్కువ. మనం చాలా చూసాం. అఫ్ కోర్స్ సంధ్య థియేటర్ది పక్కన పెట్టేస్తే మిగతా దాంట్లో అంతంత క్రౌడ్ వస్తాయి. అలాంటిది ఒక 7 లక్షల మంది ఆర్గనైజ్డ్ క్రౌడ్ రావడం అనేది, అండ్ వాళ్ళు కూడా అంత డీసెంట్గా పంపడం అనేది ఇంకా గ్రేట్. పక్క రాష్ట్రంలో ఏదో రాష్ట్రంలో. సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక మంచి ఇది ఉంది అంటే అల్లు అర్జున్. నెక్స్ట్ ఇంకోటి ఆయన సినిమాలు ఇక్కడ రిలీజ్ అయిన వెంటనే ఎవడెవడో వచ్చి ఆ ఫ్లాపు అంటాడు. కానీ కేరళలో అల్లు అర్జునే. ఇప్పుడు కేరళ వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళకి నిజంగా న్యాచురల్ సినిమాలే ఇష్టపడతారు. ఆ న్యాచురాలిటీకి ఇది కొంచెం అబ్నార్మల్ సినిమా ఇది అల్లు అర్జున్. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ. అయినా ఇంతమంది హీరోలలో వాళ్ళు ఇలాంటివి ఎలిమెంట్స్ ఉన్న హీరోని నచ్చారు అంటే అల్లు అర్జునే, ఇంకెవరిని మెచ్చలా వాళ్ళు. సో అట్లా ఎన్ని తీసుకున్నా సరే ఇప్పుడు అట్లాంటి అల్లు అర్జున్కి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. రాక. ఎందుకు ఇంత చెప్పానో చెప్పనా, యాక్చువల్గా ఈ రాక గురించి మాట్లాడుకోవడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. నా కర్మ. విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇది రిలీజ్ అయ్యే సెకండ్ వరకు అది రాక అని ఎవరికీ తెలియదు. అవును. ఆ ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్కి, ఆ హీరోకి తప్పితే ఎవరికి తెలియదు. నోబడీ నోస్. మూడో కంటికి కూడా తెలవకుండా అంత నీట్గా రాబట్టగలిగారు. ఒక ఎక్కువ మంది ఎడిటింగ్ హౌస్ నుంచే అదేంటిది లీకులు వస్తూ ఉంటాయి. షూటింగ్లో లుక్స్ లీక్ అవుతాయి. ఇప్పుడు ఆ లుక్ కూడా ఇప్పటివరకు బయటికి రాలా, కానీ ఎప్పుడో మొదలైంది. అండ్ పలానా దగ్గర ఎడిటింగ్ చేస్తున్నాం అన్నారు. అంత గోప్యంగా షూట్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, మేకోవర్ నుంచి గ్లిమ్స్ వచ్చే వరకు ఇంచు కూడా బయటికి రాలేదు. అంటే అంత జాగ్రత్త పడ్డారు. ఈవెన్ రాజమౌళి వారణాసి సినిమా కూడా వారణాసి అని ముందే అందరికి తెలిసిపోయింది, ఇట్లా అనుకుంటున్నారంట అని. ఉస్తాద్ భగత్ సింగ్ని కూడా భవదీయుడు భగత్ సింగ్ అని వచ్చినప్పుడు చాలా మంది దీన్ని మారుస్తారంట అని చెప్పేసి. ప్రతి సినిమా అంతే, ముందే తెలుస్తాయి, తెలిసిపోతూ ఉంటాయి అందరికీ. అట్లా కాకుండా ఈవెన్ షూట్ లొకేషన్స్ కూడా ఏం బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అంటే సచ్ ఎ బ్యూటిఫుల్. అసలు ఎంత మెచ్చుకున్నా తక్కువ. టాలీవుడ్కి కొత్త పాటను నేర్పించాడు, ఇలా కూడా చేయొచ్చు అని. ఎందుకంటే సినిమా ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ రంగంలో నేను ప్రతిసారి చెప్తా, ఇప్పుడు నువ్వు జూకి వెళ్ళి బాగుంది అంటే నిన్ను చూసి 10 మంది వస్తారు. సర్కస్కి వెళ్ళి బాగుందంటే నువ్వు చెప్పేదాన్ని 10 మంది వస్తారు. రివ్యూ. ఏదైనా గోవాకి వెళ్ళి బాగుంది అంటే 10 మంది వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి బాగుంది అంటే 10 మంది వెళ్తారు. అవునా? ఎంటర్టైన్మెంట్ రంగంలో నువ్వు ఏది చూసి బాగుందన్నా 10 మంది వస్తారు. వండర్లాకి వెళ్ళి బాగుందన్నా 10 మంది వస్తారు. సినిమా ఒక్కటే, నువ్వు చూసినట్టు చెప్తే వాడు రాడు. ఎందుకలా? తెలిసిపోయింది కదా. ఇంకేంటి, స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఇంటర్వెల్ ఇట్లా ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఇట్లా ఎండ్ అయిపోయింది రా, ఎంత బాగుందో తెలుసాను. అంతేనా, సర్లే చూస్తాంలే అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదన్న. మూవీకి వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా వాట్సాప్ స్టేటస్లో అన్ని సీన్లు పెట్టేస్తారు. అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, తెలుసు. సో ఇట్లా చెప్తాను, ఒక సినిమాకు ఉన్న దౌర్భాగ్యం అది. అందుకే లీకులు రాకుండా చాలా కష్టపడతారు చాలా మంది. సో అట్లాంటి లీక్స్ ఇప్పుడు అన్స్టాపబుల్ కూడా క్వశ్చన్సే ఇంపార్టెంట్. అవును. ఎవరైతే చప్పట్లు కొట్టడానికి వెళ్తారో చెప్పేస్తారు. బిగ్ బాస్ కూడా ఎలిమినేషన్ ఇంపార్టెంట్, ముందే చెప్పేస్తారు. వీళ్ళంతా వాళ్ళు వచ్చేస్తున్నారు, గేట్ దగ్గర ఇట్లా పట్టుకొని ఉంటారు కెమెరాలు బట్టి. సో అంత జాగ్రత్త పడ్డ టీం ఇది, నిజంగా మెచ్చుకొని తీరాల్సింది. ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఏది బయటికి రాలే ఇప్పుడు, వాళ్ళు చెప్పితే తప్ప నీకు తెలీదు. అలాంటిది రాక. అండ్ దీంట్లో వీళ్ళు అనుకున్న క్యారెక్టర్స్ అల్లు అర్జునే విలన్, అల్లు అర్జునే హీరో. అంటే 2 పొల్ల మొహం ఉంటుంది. అండ్ ఆ గెటప్ నీకు ఆల్రెడీ ఐలో విక్రమ్ చేశాడు. అవును.
2.2లో పక్షిరాజా లాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది. ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, ఇది కూడా ఫ్లాప్ అనొద్దు మళ్ళీ. అది వేరు, అంటే కళాత్మకంగా తీశారు. అంటే చెప్తున్నారు, రాక వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అవును. చాలా మంది. వాళ్ళు చేస్తానే ఉంటారు, ఈయన రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడతానే ఉంటాడు, అది అలవాటే. ఓవరాల్గా అన్న చెప్పిన ఆ మూవీ ఎలా ఉండబోతుందో చెప్పారు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ప్రయత్నం అయితే చేస్తున్నారని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.